రేపు కోర్టులో నేను నిర్దోషిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మందారాన్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. కానీ నేను బయట ఉంటే ఏమైనా చేయగలను, లోపలుంటే ఏం చేయగలను? అమ్మాయి గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. టెస్టికల్స్ అనేవి సహజంగా స్పామ్ని ఉత్పత్తి చేయాలి అంటే టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలి. టెంపరేచర్ వేరియేషన్స్ వాతావరణంలో వచ్చినప్పుడు వృషణాలు వేడెక్కువగా ఉంటే స్కిన్కి అంటుకు తగలనీయకుండా కిందకి వేలాడుతూ ఉంటాయి, ఆ తిత్తిలో వేలాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాతావరణం చల్లగా ఉందో, ఎక్కువ చల్లదనం వీటికి అవ్వకూడదు కాబట్టి పైకి వెళ్ళి స్కిన్కి ఖర్చుకుపోయి అక్కడ నుంచి వేడిని తీసుకుని టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటాయి. అందుకని ఎక్కడికక్కడ ఆటో రెగ్యులేషన్ మెకానిజం వాటిలో ఉంటుందన్నమాట. మరి కొంతమంది అండర్వేర్స్ అవి బాగా టైట్గా వేసి ఉంచడం వల్ల ఎప్పుడు పైన స్కిన్కే పట్టుంచి శరీరం యొక్క వేడిని కూడా అవి అదనంగా తీసుకుని ఉండవలసిన టెంపరేచర్ కంటే ఎక్కువ వేడై అసలు వృషణాలు ఉత్పత్తి చేయాల్సిన స్పామ్ సెల్స్ ను కూడా సరిగా ఉత్పత్తి చేయలేని స్థితికి అవి డౌన్ అయిపోతాయి. అందుకని టైట్ గా ఉండే అండర్వేర్లు ఏదో బయటికి వెళ్ళినప్పుడు తప్పదు, కానీ ఇంట్లో అట్లాంటి వాటిలో మంచిది కాదు. మగవారికి ఉండే ఈ వృషణాల్లో 900 ట్యూబ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ 900 ట్యూబ్స్ లో ఒక్కొక్క ట్యూబ్యూల్ ఎట్లా ఉంటుందంటే 50 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. వాటి నుండి ఈ వీర్య కణాల తయారీ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి అన్నమాట. ఒక్కసారి మగవారు స్త్రీతో కలిసి లోపల వీర్యం విడుదల చేసినప్పుడు 20 కోట్ల వీర్య కణాలు ఒక్కసారి విడుదలైనప్పుడు వెళ్ళిపోతాయి లోపలికి. సంతానోత్పత్తి కావాల్సింది ఒక్కటి, కానీ 20 కోట్లు వదలటం జరుగుతుంది. ఆ 20 కోట్లో ది బెస్ట్ సెలెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాగే ఆడవారికి కూడా ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు ది బెస్ట్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. అలా ఉంటుంది మెకానిజం. ఒకసారి వీర్య కణాలు గర్భాశయంలో వదలబడిన తర్వాత 2 రోజుల వరకు సుమారుగా మాక్సిమం జీవించగలుగుతాయి. వాటి ఆయుష్ మాక్సిమం 40 అవర్స్, కొంచెం ఏదైనా ఉంటే 48 అవర్స్ వరకు కొన్ని ఉండే ఛాన్సెస్ ఉంటాయి. యోని మార్గంలోకి వెళ్ళిన 20 కోట్ల వీర్య కణాలు మరొక 2 రోజులు జీవించాలిగా, వాటికి ఆహారం కావాలి కదా. అందుకని వెళ్ళేటప్పుడే ఈ 2 రోజులు సరిపడా ప్రోటీన్స్ ని, విటమిన్స్ ని, కొన్ని కెమికల్స్ ని, కొన్ని ఎంజైమ్స్ ని, వీటన్నిటిని, కొన్ని కొవ్వుల్ని, వీటన్నిటిని తీసుకెళ్లిపోతాయి అనమాట వెళ్ళేటప్పుడే. అందుకని వాటిని ఉపయోగించుకుంటూ 2 డేస్ వరకు జీవిస్తాయి. ఈ లోపు ఎగ్తో కలిసింది అనుకోండి, చక్కగా ఫలదీకరణం చెందితే ఇక అక్కడి నుంచి సారం అందుకుని ఇక గర్భాశయం లోపలికి వచ్చేస్తుంది అనమాట. అందుకని హెల్దీ వీర్య కణాలని ఉత్పత్తి చేసుకుంటే హెల్దీగా సంతానాన్ని, హెల్దీగా వంశాన్ని నిలుపుకోవటానికి అవకాశాలు ఉంటాయి. One minute. ఇప్పుడు నువ్వు సరే, ఇప్పుడు నేను వెళ్తాను. టైమర్ ఆన్ చేయండి. అగైన్ 2 minutes. సరే, ఇప్పుడు మీరు వెళ్ళండి. అమ్మా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమీ కాలేదు.
బాండ్ పేపర్ రాసిస్తావా? మీ అమ్మని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తావా? బాండ్ పేపర్ మీద సంతకం పెడతాను. కోకాపేట కాంతం గారు. ఓకే మేడం. మురళి, సంతకం పెట్టు. చాలే అమ్మి, నీకు నీ మొగుడికి నా కొడుకు ఇంట్లోకి రావడం అసలు ఇష్టమే లేక కౌశికి చేసే ప్రయత్నాల్లో అడ్డుపడతానే ఉండారు. అమ్మి కౌశికి, ఆ జేడికేడి వాళ్ళకి భలే బుద్ధి చెప్పుండవమ్మి. అవును వదినా, నువ్వు ఇచ్చిన దెబ్బకి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ జేడీఏ నా తమ్ముని కలవకుండా ఎలా ఆపుతుందో నేను చూస్తాను. నా కూతుర్ని కాపాడిందన్న కృతజ్ఞత ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేసి రచ్చ చేయడం లేదు. కానీ వజ్రపాటి కౌశికితో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు చూపిస్తాను జేడి. నిహారిక కోసం ఇప్పటి వరకు ఏం చెయ్యలేకపోయాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాం. నిహారిక పూజ గదిలో అడుగు పెట్టింది అని మీరు సంబరపడిపోతున్నారు. నాకైతే అనుమానంగా ఉంది. గదిలో ఒరిజినల్ విగ్రహం లేకపోవడం వల్లే తను అడుగుపెట్టి దీపం వెలిగించింది అని నా అనుమానం. ఈ పెళ్లి ఆగిపోతే తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేమన్నయ్య గారు. మీరేమైనా ఊహించుకోండమ్మా, మాకెందుకు? మేం మా కొడుకుకి అక్షంతలు వేయడానికి వచ్చాం, కానీ చితి పెట్టించుకోవడానికి కాదు. ఈ ఇంటికి అల్లుడవ్వాలని వాడు అనుకున్నాడే కానీ ఈ ఇంట్లోనే వాడు శవంగా మారిపోవాలని అనుకోలేదు. దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ కాళ్ళు ఆగమ్మా, మీకు మీ పిల్లకి నమస్కారం చెప్పాక మాకు మమకారం ఎలా వస్తుంది అనుకున్నావు? మీకు సంస్కారం లేదని మాకు అర్థమైంది. ఇలాంటి రౌడీలను అడ్డం పెట్టుకుని అన్యాయంగా మమ్మల్ని అవమానం చేస్తారనుకోలేదు. ఇలా చేస్తారని మేము అనుకోలేదు. ఈ పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్. చూడు బాబు, ప్రసాదం ఒక్కసారే ఇస్తారు, మిగతా వాళ్ళకి సరిపోవద్దు. వెళ్ళమ్మా వెళ్ళు. అమ్మా, నాకొద్దమ్మా. పంతులు గారు నాకు 2 సార్లు పెట్టారు. నువ్వు తిన్నామా? ఈ కళ్ళని నేను చూసింది ఇక్కడ. ఏం చూస్తున్నావు మిస్ అమ్మా? హాయ్, నా కళ్ళు, 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 మీ కళ్ళు, నా కళ్ళు, నా కళ్ళు.
జానకి, ఇంకొకసారి ఆలోచించమ్మా. ఆయన గురించి తప్ప మరో ఆలోచన నాకు లేదత్తయ్యా. నా దేవుడి కోసం ఆ దేవుడికి ఈ పూజ చేస్తాను. బృందావన్ కాలనీయా? ఏది సిటీకి లాంగ్ లో ఉంటుంది అదే కదా? అయ్యో కాదండి, సిటీలోనే వెంకట్ నగర్ పక్కన ఏరియా. ఓ అనుకున్నా. ఏ ఫేజు? ఫేజ్ 6. ఓ 6th. బాగా ఫిక్స్ చేశారనమాట. ఏం ఫిక్స్ చేశారు? ఎవరు చేశారు? అంటే అక్కడే ఫిక్స్ అయ్యారా అంటున్నా. ఎందుకంటే మాది కూడా అక్కడే ఇల్లు. ఆశ్చర్యంగా ఉంది. ఏ ఫేజ్? సేమ్ ఫేజు. అందుకే ప్రపంచం చాలా చిన్నది అంటారు. అవునవును, మరి ఎంత చిన్నదని అస్సలు అనుకోలేదు. కన్నదరడం ఆగిందంటే ఏ కీడు లేనట్టే. మీకోసమే వచ్చానండి. ఇదిగో, ఆ రోజు నువ్వేదో కష్టంలో ఉన్నావని లిఫ్ట్ ఇచ్చాను. ఒక్కసారి ఏదో ఫోన్లో మాట్లాడాను. అంత మాత్రానా ఇలా ఇంటికి వచ్చేస్తావా? ఈయనెవరు? నీకు సపోర్టరా? ఏమండి, నేను మీతో ఒక కేసు గురించి మాట్లాడదామని వచ్చాను. కేసా? మరి మీరేమనుకున్నారు? అయితే నువ్వు వచ్చింది కేసు గురించా తమ్ముడు? అతన్ని తమ్ముడు అంటావేంటి బావా? అంటే ఆయనకంటే వయసులో నేను చిన్నగా ఉన్నాననిపించి అలా అంటున్నారంట. అయినా ఆ పిలుపు నాకు చాలా బాగా నచ్చిందిలేండి. ఏమంటున్నావు మహా? సుమతి అక్క చనిపోయిందని చెప్పావు కదా? నేను అలాగే అనుకున్నాను, కానీ సుమతి చావలేదు, బ్రతికే ఉంది. ఎవరు చెప్పారు మహా నీకు? ఫోన్లో వీడియో చూడు. అమ్మా, అమ్మతనాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదు. గర్భవతి అంటున్నారు, కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా. సరే పంతులు గారు. అమ్మా, నీకు సమర్పించిన కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో రాబోయే ఆటంకాలకు హెచ్చరికని నాకు అర్థమైంది. కానీ ఆ విషయం చెప్పి వాళ్ళని హడలెత్తించడం ఇష్టం లేక ధైర్యం చెప్పి పంపించాను. ఆ అమ్మాయిని చూస్తే అమాయకురాల్లా ఉంది. తనకి ఏ కష్టం రాకుండా నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి. అదేంటి గిన్నెని బోర్లా వేసి పెట్టారు?
అమ్మ మూసి పెట్టమంది. అంటే లోపల ఏదైనా పెట్టారా? ఏదో దాచిపెట్టే ఉండుంటారు. ముందు నువ్వు ఆ పుష్పాన్ని దీని మీద పెట్టు తిలోత్తమమ్మా. అలాగే. పుష్పం సమర్పయామి. గుడ్ మార్నింగ్ లక్కీ. గుడ్ మార్నింగ్ నాన్న. నువ్వు లెగిసే ఉన్నావు కదా? అవును లక్కీ. ఇంతకీ కళ్ళెందుకు మూసుకున్నావు? ఈరోజు నిన్నే ఫస్ట్ చూడాలని కళ్ళు మూసుకుని కష్టపడి ఇంత దూరం వచ్చాను. ఎందుకో? రోజు కంటే ఈరోజు ఇంకొంచెం ప్రేమ ఎక్కువైంది కాబట్టి. అది కూడా ఎందుకో? ముందు నిన్ను చూడనివ్వు నాన్న. సరే 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 చూడు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఓహో, ఈరోజు ప్రేమ కాస్త ఎక్కువ అవడానికి కారణం ఇదా? అవును. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లక్కీ బంగారం.